అంటే ముఖ్యంగా మహబూబాద్ ప్రాంతం అనేటప్పటికి కొంచెం చైతన్యవంతమైన ప్రాంతం, మరోపక్క మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలతో కలిసి ఉన్నటువంటి ప్రాంతం, కొంచెం లోపల దాకా వెళ్ళాలి, ప్రజలను డెప్త్గా అర్థం చేసుకోగలగాలి, ఓట్ బ్యాంక్ని రావటాలంటే వెళ్ళాలి. ఒకటే సరిపోదు కదా, ఇప్పుడు కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఎమ్మెల్యేకి పడ్డాయి అన్నంత మాత్రాన ఎంపీకి పడతాయని నమ్మకం ఉంది. నిజానికి మీరు అడిగిన ప్రశ్న బాగున్నది. మేము 48 మంది అప్లై చేస్తే 47 మంది ఏ మేరకు తిరిగిర్రో అది వారు చెప్పుకోవాలి. కానీ నేను మాత్రం చాలా ఎక్కువగా, అంటే క్షేత్రస్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, 7 నియోజకవర్గాలు కావచ్చు, అన్ని నియోజకవర్గాలకు ఇప్పటివరకు పోయి ప్రజలందరితో మమేకమై వారి సమస్యలను కనుక్కున్న వాళ్ళలో నేను ఒక్కడిని. అంటే ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళ సత్సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతోని సమస్యలు తెలుసుకునే దాంట్లో నేను చాలా ముందున్నానని చెప్పేసి నేను భావిస్తాను. ఆ మాటకు వస్తే బీజేపీ పార్టీ అభ్యర్థి కన్నా నేను ముందే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కన్నా ముందే ఉన్నాను. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 47 మంది అభ్యర్థుల కన్నా నేను క్షేత్రస్థాయిలో చాలా ముందున్నానని చెప్పేసి మీడియా ద్వారా పబ్లిక్ మహబూబాద్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పండి, మామూలుగా ఇప్పుడున్న రాజకీయం అంతా కూడా పొలిట్ అయిపోయి ఉంది, మొత్తం అంత కరెన్సీతో నడుస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది, బయట టాక్ మేము కూడా వింటా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ చేసి మీరు నిలబడగలుగుతారా మార్కెట్లో? నిజానికి రాజకీయాలు పొల్యూట్ అయినాయని చెప్పేసి మనం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనము ఇదే పార్లమెంటు పరిధిలో చూసినప్పుడు అన్ని అసెంబ్లీ స్థానాలలో సమానంగా ఒకే విధంగా ఏం జరగలేదు. ఏది పొల్యూషన్ అనే పదానికి సమానంగా ఏం జరగలేదు. ఎవరైనా సరే నాయకులు ఏదైనా తొందరపడి నాకే ఓట్లు రావాలని చెప్పేసి వీళ్ళు ప్రజలకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులకు ఏవిడికి గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మన మహబూబాద్ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. మన డోర్నకల్ నియోజకవర్గంలో అట్లే నిర్ణయం తీసుకున్నారు, నర్సంపేట అట్లే తీసుకున్నారు, ములుగులు అట్లే తీసుకున్నారు. ఆ మాటకు వస్తే అన్ని నియోజకవర్గాలు ఒక్క భద్రాచలంలో తప్పితే, ఎందుకంటే అక్కడ కూడా సౌమ్యుడు, మంచివాడు, సీనియర్ మోస్ట్ మా వీరన్న గెలవాల్సిన అవసరం ఉండే. కానీ మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా చాలా స్పష్టమైన ఈ పొల్యూషన్ అనే పదానికి అతీతంగా రాజకీయ నిర్ణయాలు ప్రజలు తీసుకున్నారు. సో రేపు కూడా అటువంటి గొప్ప నిర్ణయమే తీసుకుంటారని చెప్పేసి మనం భావించవచ్చు. మీకు ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా జరిగినటువంటి ఇంటర్వ్యూ అయితే మీకు నచ్చినటువంటి పొలిటికల్ లీడర్ ఎవరు? మీ రాజకీయ గురువు ఎవరు? నా రాజకీయ గురువు అంటే నేను నచ్చిన పొలిటికల్ లీడర్ ఏమో రాహుల్ గాంధీ. కానీ రాజకీయం ఎట్లా చేయాలి అంటే, రేపు ఒకవేళ నువ్వు ఎంపీ అయితే రాజకీయం ఎట్లా చేయాలి అని చెప్పేసి అంటే నాకు 2 నాయకులు. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండోదేమో రేవంత్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంటంటే చెప్పిన మాట మీద నిలబడడం కోసం, తను చెప్పిన మాట మీద నిలబడడం కోసం ఎంత దూరమైన పోయి ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. రేవంత్ రెడ్డి గారేమో ఎటువంటి అబ్స్టకల్స్ ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వేగంగా నిర్ణయాలు తీసుకోవడము, దాన్ని అంతే ఫోర్స్ఫుల్గా నిర్ణయం తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు అంటే వీరి అడుగు జాడలో రేపు ఏదైనా సరే నా జాతి సమస్య కావచ్చు, నా బంజారా జాతి కావచ్చు, నా గిరిజన జాతి కావచ్చు, లేకుంటే నా ప్రాంతం అంటే నేను పోటీ చేయబోతున్న ప్రాంతం మహబూబాద్ ప్రాంతం కావచ్చు, లేకుంటే నా పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీని గురించి నువ్వు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటావు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారి కోసం రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలో రేవంత్ రెడ్డి గారి వేగంతో ఆలోచన విధానంతో నేను ముందు పోతా అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. చివరిగా పార్లమెంట్ ప్రజలకు చివరిగా మీ వైపు నుంచి మీరు ఏం మెసేజ్ చేయగలుగుతారు, ఏం చెప్తారు? మహబూబాద్ పార్లమెంట్ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. అయితే కాంగ్రెస్ పార్టీలో 48 మంది మేము అప్లై చేసుకున్నాం. వేరే పార్టీ వాళ్ళ సంగతి పక్కన పెడితే ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక్కసారి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఒక అభ్యర్థిని పంపించిన తర్వాత మీరు పార్టీలకు ఓట్లేస్తున్నారు. కానీ దయచేసి ఈసారి మీకు అభ్యర్థి ఎవరు కావాలనే విషయంలో మీరు ఫస్ట్ చర్చించండి. ఎవరితో చర్చిస్తారు అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారితోని, లేకుంటే మీ పిల్లలతోని, లేకుంటే మీ బంధువులతోని, వాళ్ళతోనే చర్చించండి. దేశం సంగతి అవసరం లేదు. ఆ చర్చ ఖచ్చితంగా ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతుంది. అభ్యర్థిని డిసైడ్ చేసే దాంట్లో కూడా మీ నిర్ణయం ఉండాలని చెప్పేసి నేను మహబూబాద్ ప్రాంత ప్రజలకు, 7 నియోజకవర్గాల్లోని ప్రజలకు, దాదాపు 16 లక్షల ప్రజలకు నేను కోరుతా ఉన్నాను. ఎవరినో ఒకరిని పైనుండి ఒక లీడర్ వచ్చేసిన తర్వాత మేము పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కదా, లేకుంటే ఆ పార్టీకి ఇస్తాం కదా అని చెప్పేసి మీరు ప్యాసివ్ రాజకీయాలు చేయకుండా ఈసారి అభ్యర్థి నియామకంలో యాక్టివ్ రాజకీయాలు చేయండి. నేను డాక్టర్ లక్ష్మీనారాయణకు మీకు హామీ ఇస్తున్నాను. నేను ఈరోజు ఏదైతే మాట చెప్తున్నానో ఇదే మాట మీద కట్టుబడి ఉంటాను. మీకోసం అంటే ఈ మహబూబాద్ ప్రాంతంలోని 7 నియోజకవర్గాల కోసం, ముఖ్యంగా జాతి కోసం అంటే గిరిజన జాతి కోసం, బంజారా జాతి కోసం, అలాగే ఇతర వర్గాల్లో ఉన్న అణగారిన వర్గాల కోసం మీ గొంతుకనైతా, మీ భాషనైతా, మీ యాసనైతా, మీ భాషను, మీ యాసను, మీ గోసను
హైదరాబాద్ స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి వినిపిస్తా. కేంద్రంలో నాకు ఊహం ఉన్నంత వరకు, రాజకీయానికి అవగాహన ఉన్నంత వరకు ఈసారి 2 సార్లు బీజేపీ పరిపాలన చేసింది కాబట్టి, రైతులను గోసపెడుతున్నది కాబట్టి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా మీ సమస్యల్లో ఏవైతే బయ్యారం ఉక్కు కావచ్చు, లేకుంటే మహబాద్లో వేరే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే మన భద్రాచలం సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద ఒక స్పష్టమైన పరిష్కారం తీసుకొచ్చే దిశగా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ మీకోసం పనిచేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను.